హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇది మీరు చూసే ఈ ల్యాండ్ వచ్చేసి సింగరాయకొండ కందుకూరు హైవే అండి. NH 167BG బి. ఈ హైవే నుంచి జస్ట్ ఇప్పుడు మీరు చూసే ఈ తార్ రోడ్డుకి అండి. ఈ తార్ రోడ్డు 2.5 కిలోమీటర్ వెళ్ళాలి. ఈ తార్ రోడ్లో ఆ తార్ రోడ్లో నుంచి ఒక ½ km డిస్టెన్స్లోనే గ్రావెల్ రోడ్ అండి. 30 నుంచి 40 ఫీట్ గ్రావెల్ రోడ్ అది. ఇది గ్రావెల్ రోడ్డు ఒక ½ km ఉంటుంది తార్ రోడ్ నుంచి. ఆ గ్రావెల్ రోడ్డుకి ఇలాంటి మనకు అందుబాటులో ఉంది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 4 ఎకరాలు ఉంటుంది. దీంట్లో మొత్తం జామాయిలు ఆల్రెడీ కొట్టుడికి వచ్చిందండి. ఇప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి 1 ఎకరా మీద 1,00,000 నుంచి 1,50,000 రూపాయి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొట్టుడికి వచ్చేసింది. మీరు అమ్ముకోవడమే ఇంకా తరువాయి. ఎవరైనా ఇప్పుడు జామాయిలు అంటే ఎవరైనా తీసుకుంటారండి. ఆ జామాయిల కర్రతో సహా మీకు ల్యాండ్ ఇస్తారు. 1 ఎకరా 12 లక్షలతో. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుంది. రెడ్ గ్రావెల్. ఇది జామాయిలు తీసేసిన తర్వాత మీరు మామిడి తోట వేసుకోవచ్చు. స్క్వేర్ బిట్ అండి. నీట్గా ఉంటుంది. 4 పచ్చాలుగా ఉంటుంది. ఒక మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. విలేజ్కి జస్ట్ ఒక ½ km డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ల్యాండ్. తార్ రోడ్డు నుంచి 40 ఫీట్ గ్రావెల్ రోడ్ అండి ఈ ల్యాండ్ దగ్గరికి. కర్ర చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ కొట్టుడికి వచ్చింది. మీరు అమ్ముకోవచ్చు. 1 ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 టన్నులు అవుతుందండి. టన్ను ఇప్పుడు 8,000 రూపాయలు ఉందండి. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు ల్యాండ్లోకి వచ్చి ఈ కర్ర కొనుక్కొని వెళ్ళిపోతారండి. కొనుగోలు చేసేవాళ్ళు. ల్యాండ్ అయితే బాగుంటుంది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 4 ఎకరాలు ఉంటుందండి. చాలా బాగుంటుంది. సింగరాయకొండకి జస్ట్ ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కందుకూరుకు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఒక 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నేషనల్ హైవేకి కూడా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చెన్నై టు విజయవాడ హైవేకి. చాలా బాగుంటుంది. 4 ఎకరాల ఎక్స్టెంట్ అండి. 1 ఎకరా 12 లక్షల రూపాయలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ ఫర్